పెద్ది సినిమా సమీక్ష పబ్లిక్ టాక్ 350 కోట్ల రూపాయలు కల భారాన్ని ఒక వ్యక్తి తన భుజాలపై మోయగలడా? పెద్ది సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ వేసుకుంటున్న ప్రశ్న ఇదే. మొదటి టీజర్ విడుదలైన క్షణం నుంచే అంచనాలు ఆకాశాన్ని అంటాయి. అభిమానులు కేవలం మరో సినిమా కోసం ఎదురుచూడలేదు. ప్రపంచవ్యాప్త విజయం తర్వాత రామ్ చరణ్ నుండి రాబోయే పెద్ద ప్రకటన కోసం ఎదురుచూశారు. ఇక ఇప్పుడు పెద్ది ఎట్టకేలకు థియేటర్లలోకి వచ్చేసింది. కాని ఈ సినిమా అంచనాలను నిజంగా అందుకుంది కదా? తెలుసుకుందాం. పెద్ది కేవలం ఒక స్పోర్ట్స్ డ్రామా కాదు. ఇది పోరాటం, గర్వం, త్యాగం మరియు ప్రపంచం తనకు వ్యతిరేకంగా నిలబడినప్పుడు కూడా వెనక్కి తగ్గని ఒక వ్యక్తి యొక్క పోరాట స్ఫూర్తి గురించిన కథ. ఈ చిత్రం మనల్ని క్రికెట్, రెజ్లింగ్, భావోద్వేగాలు మరియు కుటుంబ విలువలు జీకొనే ఒక కైనమైన ప్రపంచంలోకి తీసుకువెళుతుంది. రామ్ చరణ్ తన కెరీర్లోనే అత్యంత తీవ్రమైన నటనలలో ఒకదాన్ని ప్రదర్శించాడు. అతని రూపాంతరం సహజంగా, వాస్తవికంగా మరియు భావోద్వేగభరితంగా అనిపిస్తుంది. మొదటి భాగం ఈ ప్రపంచాన్ని జాగ్రత్తగా నిర్మిస్తుంది. కొంతమంది ప్రేక్షకులు కొన్ని చోట్ల, ముఖ్యంగా రొమాంటిక్ ట్రాక్ సమయంలో, కథనం నెమ్మదిస్తుంది. కాని ఆ సమయంలో సినిమా ఒక పెద్ద భావోద్వేగభరితమైన ముగింపు కోసం పునాది వేయడం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత ద్వితీయార్థం వస్తుంది. ఇక్కడే పెద్ది సినిమాకు అసలైన ప్రాణం వస్తుంది. క్రీడా సన్నివేశాలను అత్యంత భారీ స్థాయిలో రూపొందించారు. ప్రతి మ్యాచ్, ప్రతి ఘర్షణ, ప్రతి భావోద్వేగ క్షణం ఊహకు అందని విధంగా ఉంటాయి. థియేటర్లలోని ప్రేక్షకుల స్పందనలే కథను చెబుతాయి. కీలక సన్నివేశాల సమయంలో వినిపించే కేరింతలు, ఈలలు మరియు భావోద్వేగ నిశ్శబ్దం ఈ సినిమా ప్రేక్షకులతో ఎంత బలంగా మమేకమైందో నిరూపిస్తాయి. అయితే ఆన్లైన్లో అత్యధికంగా చర్చనీయాంశం అవుతున్నది ఏమిటి? క్లైమాక్స్. చాలామంది ప్రేక్షకులు దీనిని సినిమా యొక్క భావోద్వేగభరితమైన ఆత్మ అని పిలుస్తున్నారు. అన్ని పోరాటాలు, త్యాగాలు మరియు సంఘర్షణలు చివరకు ఒకచోట కలిసే ఘట్టం ఇదే. మీరు క్రీడాభిమాని అయినా కాకపోయినా ఆ భావోద్వేగ ప్రభావం చెరగని ముద్ర వేస్తుంది. ఇక పెద్ది గురించి మాట్లాడేటప్పుడు సంగీతం గురించి ప్రస్తావించకుండా ఉండలేం. ఏ.ఆర్. రెహమాన్ భారతదేశపు గొప్ప సంగీత దర్శకులలో ఒకరిగా ఎందుకు నిలిచిపోయారో మరోసారి నిరూపించుకున్నారు. పాటలు ఉత్సాహాన్ని నింపుతాయి, కాని నేపథ్య సంగీతం మాత్రం మనసును హత్తుకుంటుంది. కీలక సన్నివేశాల స్థాయిని పెంచుతుంది. ప్రతి భావోద్వేగ మరియు క్రీడా సన్నివేశాన్ని సంగీతం ఎలా ఉధృతం చేస్తుందో అని చాలామంది ప్రేక్షకులు ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు. ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. పెద్ది బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించగలడా? ఒక సుమారు 350 కోట్ల రూపాయలు బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాకు ముందున్న దారి సవాలుతో కూడుకున్నది. బ్లాక్బస్టర్ హోదాను అందుకోవడానికి ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా బలమైన వసూళ్లు మరియు సానుకూల మౌఖిక ప్రచారం అవసరం. ప్రారంభ స్పందన ప్రోత్సాహకరంగా ఉంది. విమర్శకుల తొలి ఆందోళనల కంటే ప్రజాభిప్రాయమే బలంగా కనిపిస్తోంది మరియు రాబోయే వారాల్లో ఇదే నిర్ణయాత్మక అంశం కావచ్చు. విమర్శకులు కొన్ని స్క్రీన్ప్లే సమస్యలను మరియు వేగంపై ఆందోళనలను ఎత్తిచూపారు, కాని ప్రేక్షకులు మాత్రం భావోద్వేగ ప్రయాణం, రామ్ చరణ్ నటన మరియు శక్తివంతమైన క్లైమాక్స్పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లు కనిపిస్తున్నారు. అయితే పెద్ది పరిపూర్ణమైనదా? కాదు. కాని ఇది వినోదాత్మకంగా, భావోద్వేగభరితంగా మరియు ప్రతిష్టాత్మకంగా ఉందా? ఖచ్చితంగా. చివరికి పెద్ది అనేది హృదయం, పట్టుదల మరియు ఒక చిరస్మరణీయమైన ప్రధాన నటనతో నడిచే చిత్రం. ఇది ప్రతిష్టాత్మకమైన ఒక 1000 కోట్ల మైలురాయిని చేరుకుంటుందో లేదో చూడాలి. కాని ఒక విషయం స్పష్టం. ప్రజలు మాట్లాడుకునే చిత్రాన్ని రామ్ చరణ్ అందించారు. మరియు నేటి పోటీ సినిమా ప్రపంచంలో అది ఇప్పటికే ఒక పెద్ద విజయం. మరి మీరేమనుకుంటున్నారు? అభిమానులు ఎదురుచూస్తున్న బ్లాక్బస్టర్ పెద్ది అయిందా? లేదా ఇది అంచనాలను అందుకోలేకపోయిందని మీరు అనుకుంటున్నారా? 10కి మీ రేటింగ్ను కింద కామెంట్ చేయండి. మరియు మరిన్ని సినిమా రివ్యూలు, బాక్స్ ఆఫీస్ అప్డేట్లు మరియు వినోద వార్తల కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. తర్వాతి వీడియోలో కలుద్దాం.